పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ప్రైవేటీకరణకు కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇక్కడ గోదావరి జరుగుతున్న సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు, ఇవాళ ఎక్కడెక్కడ కార్మికులకు నష్టం జరుగుతుందో, అంతేకాకుండా ముఖ్యంగా సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఏఐఎఫ్టియు నిర్వహిస్తుంది. ఇది ప్రధానంగా కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టం, కార్మికుల తరఫున కార్మికులకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో, కార్మికులకు ఏవేవైతే చెందాల్సినటువంటివి చెందట్లేదో దాని మీద ఇవాళ కార్మికుల సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్నది రాష్ట్ర జనరల్ కౌన్సిల్. ఇది ముఖ్యంగా అన్ని కార్మికుల పోరాటాలు, అన్ని కార్మిక ఉద్యమాలు, అన్ని కార్మిక సంఘాలు ఒకటి కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నదని ఈ వేదిక భావిస్తుంది. అంతేకాకుండా ప్రజలపైన కొనసాగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో, ఒక పేరుతో అంటే ఒక భావజాలాన్ని నిర్మూలించాలనేటువంటిది, ఇంకొక భావజాలం దాడి చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనమందరం ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ ఈ వేదిక తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతుంది. అంతేకాకుండా అడవిపైన, ఆదివాసీలపైన కొనసాగుతున్నటువంటి దమనకాండ, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను బహుళజాతి సంస్థల కట్టబెడుతున్నటువంటి తీరుకు నిరసనగా ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసీలపైన జరుగుతున్నటువంటి దాడి, అడవిపైన కొనసాగుతున్నటువంటి దాడులు ఇవాళ వాటిని ఆపేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ వేదిక భావిస్తుంది. అందుకోసం ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఒక పీడన, ఒక దోపిడీ ఏ రకంగా ఉందో వాటినన్నిటిపైన మనమందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని, అంతేకాకుండా విప్లవకారుల ఐక్యతను కూడా కాంక్షించాల్సినటువంటి అవసరం ఉందని, ఇట్లని ఇవాళ పౌర సమాజం పైన ప్రధాన బాధ్యత ఇవన్నిటినీ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ ఎవరెవరు ఎక్కడెక్కడ విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కామెడి ఎస్ఆర్ అన్న నుంచి మొదలుకొని కామెడి విఠలన్న, కామెడి కంది రాజరత్నమన్న, మొండన్న, కుమార్ అన్న, నాగేశ్వరరావు అన్న, ఇట్లా తదితర కామ్రేడ్స్ అందరి యొక్క అమరత్వం ఉంది. ఆ అమరత్వపు జాడలు ఉన్నాయి. వాళ్ళ త్యాగాల బాటలో మనమంతా కూడా వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది అని చెప్పేసి భావిస్తున్నాం. అందుకోసం అందరూ కూడా ఒకతాటి మీదకి రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.